సెట్ రద్దు చేస్తూ మాతృశాఖ ప్రొహిబిషన్ ఎక్స్చేంజ్ శాఖ విలీనం చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, మంత్రి కొల్ల రవీంద్ర గారి చిత్రపటాన్ని పోలీస్ అధికారులు మళ్ళీ వెళ్ళటానికి అనుమతిస్తూ పాత జీవోను రద్దుపరిచి ఒక కొత్త జీవోను ఇష్యూ చేసి పాత స్ట్రక్చర్ ప్రకారంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పునరుద్ధరించినందుకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన ఉప ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, మా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మినిస్టర్ అయినటువంటి శ్రీ కొల్లు రవీంద్ర గారు, వీరు చేసినటువంటి కృషికి గాను మేము తిరిగి ఎక్సైజ్ శాఖలో కలపబడినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఎప్పుడైతే కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిందో ఆనాటి నుంచి మా యొక్క ఉద్యోగులందరూ కూడా అందరము ఏకీకృతమైతేనే డిపార్ట్మెంట్ మనుగడ సాధించేదానికి కానీ ప్రమోషన్లకు కానీ ఒక ఇది ఉంటుంది అనే ఉద్దేశంతో అందరికీ కనిపించినటువంటి మినిస్టర్లకి, లోకల్ మినిస్టర్లకి, తర్వాత లోకల్ ఎమ్మెల్యేస్కి మా యొక్క బాధలు విన్నవించుకోవడం జరిగింది. అలాగే మేము కూడా మా శాఖ తరఫున ఇక్కడ మన ఎమ్మిగనూరు ఎమ్మెల్యే గారిని, జయనాగరేశ్వర రెడ్డి సార్ని మేము కలిసినప్పుడు తప్పకుండా మీకు న్యాయం చేస్తాము, సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాము అని మాట ఇచ్చి ఆ రోజు ఇచ్చినటువంటి మాటను ఈరోజు నిజమైనందుకు వారికి కూడా మేము మీడియా ముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా మమ్మల్ని అర్ధరాత్రి జీవోలతో డివైడ్ చేసి ఉన్న సిబ్బందినే విడగొట్టి ఎక్కువ కార్యక్రమాలు అప్పచెప్పడంతో ప్రతి ఒక్కరూ మనోవ్యధ చోటు చేసుకుంది ఎంప్లాయీస్ అందరిలో. పైగా ఇంతకుముందు చెక్ పోస్టులు, తర్వాత డిఫికల్ట్ స్టేషన్స్ అనేవి ఉండేవి. వాటికి 1 ఇయర్కే ఒకసారి ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు. అక్కడ పనిచేయడమే కష్టం కాబట్టి వేరే స్టేషన్స్లో ఉండే వాళ్ళకు 2 లేదా 3 సంవత్సరాలు పరిగణలోకి తీసుకునేవాళ్ళు. అట్లా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకందరికీ కూడా సెబ్లో ఉన్నప్పుడు 3 ఏళ్ళు అలాగే చేయాల్సి వచ్చింది, ట్రాన్స్ఫర్స్ లేకుండా. పాపము చాలా ఇబ్బందులకు గురయ్యి వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలనో కూడా అర్థం కాని పరిస్థితి ఉండింది. ఇప్పుడు ఏంటంటే అందరూ ఏకీకృతమైనందుకు అందరూ తమ దృష్టిని అసోసియేషన్ దృష్టిలోకి తీసుకపోతే కంపల్సరీగా చర్యలు తీసుకుంటారు. కాబట్టి ఆ విధంగా ఈ ట్రాన్స్ఫర్స్లో, ప్రస్తుతం జరిగే ట్రాన్స్ఫర్స్లో కూడా వాళ్ళు చాలా గతం నుంచి కూడా చాలా సఫర్ అయినారు. కాబట్టి వాళ్ళ యొక్క బాధను అర్థం చేసుకుని పైరవీలు లేకుండానే వాళ్ళకు ఒక మంచి పోస్టింగ్ వచ్చేలాగా డిపార్ట్మెంట్లో సంస్కరణలు తీసుకొస్తే ఆ డిపార్ట్మెంట్ అందరికీ మంచి జరుగుతుందనేసి అందరి తరఫున విన్నవించడం జరుగుతూ ఉంది. ఆ విధంగా మార్పు మొదలైంది అనే సంకేతము ఈ ట్రాన్స్ఫర్స్ నుంచే పంపిస్తే వాళ్ళు మరొక చాలా గొప్పగా ఫీల్ అవుతారు. అందరికీ కూడా శాఖలో చాలా మార్పులు తీసుకొస్తున్నారు అనేటటువంటి సంకేతం వెళ్ళినట్టు అవుతుందనేసి మీడియా ముఖంగా మీ అందరికీ కూడా